హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివాస్వి వ్లాగ్స్. అన్‌ప్లాన్డ్ వన్ డే ట్రిప్‌లో పార్ట్ 2 ఇది. పార్ట్ 1 చూడని వాళ్ళు పార్ట్ 1 చూసేసి తర్వాత ఈ వీడియో చూడండి. బీచ్ నుంచి డైరెక్ట్‌గా ఆన్ ది వేలో శ్రీకాకుళంలోనే నవరుచులు ఫ్యామిలీ ధాబాలో లంచ్ చేసేసి అక్కడి నుంచి విజయనగరం రాంపారాయణంకి స్టార్ట్ అయ్యాము. ఎండ చాలా ఎక్కువ ఉంది. సో, ఫుల్ స్కార్ఫ్ కట్టేసుకున్నాను నేను. అండ్ ఇవన్నీ ఒకటే రోజులో తిరిగేయొచ్చండి. దూరం నుంచి వచ్చేవాళ్ళైతే ఒక వెహికల్ మాట్లాడుకుంటే 120 కిలోమీటర్స్ అరౌండ్ ఏమో ఉంది. సో, ఈజీయే వన్ డేలో తిరగడం. ఇక్కడే ఉన్న వాళ్ళకైతే ఎలానో తెలుసు కదా! అండ్ రాంపారాయణంలో టికెట్ కౌంటర్‌లో ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారు. సో, ఖచ్చితంగా క్యాష్ క్యారీ చేయండి. ఫోన్‌పే, గూగుల్ పే చేసుకోవట్లేదు. అండ్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన వెంటనే ఇలా వినాయకుడి గుడి ఉంది. అండ్ వినాయకుడి గుడి బ్యాక్ సైడే ఇలా శివపార్వతులు ఉందనమాట. శివరాత్రి అప్పుడు ఇక్కడ చాలా చేస్తారంట. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట. వినాయకుడి దగ్గర దర్శనం చేసుకొని ఇలా కొంచెం ముందుకి వాక్ చేస్తే ఎంట్రన్స్ ఉంటది. అండ్ ఇది కట్టించిన ఆయన స్టాచ్యూ గూడా ఉంటదక్కడ. అండ్ రాంపారాయణము చాలా బావుంటది. అండ్ రామాయణం మొత్తం బొమ్మల రూపంలో ఉంటదండి. అదే. అండ్ లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ అయితే ఇది బాగా ఒక వెలుగు వెలిగిందనమాట. ఇప్పుడు కొంచెం జనాలు తగ్గిపోయారు. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట. పైకి స్టెప్స్ ఉంటాయి. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటదంటే విల్లు ఎక్కువ పట్టినట్టు ఉంటదనమాట. విల్లుకి ఒక చివర విష్ణుమూర్తి గుడి ఉంటది. అండ్ ఒక చివర రామాలయం ఉంటదనమాట. మధ్యలో ఆంజనేయ స్వామి స్టాచ్యూ పైకి ఉంటది. అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో అయితే ఒక సైడ్ లక్ష్మీదేవి, ఒక సైడ్ సరస్వతి మాత ఉంటారు. అండ్ మేము ఇటు నుంచి స్టార్ట్ అయ్యాము. లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ విష్ణుమూర్తి టెంపుల్‌కి వెళ్ళామనమాట. విగ్రహాలైతే చాలా అందంగా ఉన్నాయండి. ఎంతసేపు చూసినా అలా చూస్తూ ఉండిపోయేలాగా. విష్ణుమూర్తి విగ్రహము, అలాగే రామాలయంలో రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా అన్నీ పాలరాతి విగ్రహాలండి. చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి చెప్పాను కదా! అండ్ చాలా ఖాళీగా ఉంది మేమెళ్ళిన రోజు. అంటే మేము ఆఫ్టర్‌నూన్ టైంకెళ్ళాం కదా! 2:00 అలాగా. సో, అందుకే చాలా ఖాళీగా ఉంది. యాక్చువల్లీ ఇవి ఈవినింగ్స్ ఎళ్తే చాలా బావుంటది. ఇదిగోండి ఇక్కడి నుంచి రామాయణం స్టార్ట్ అవుతదనమాట. మనం విష్ణుమూర్తి గుడి దర్శనం చేసుకొని పక్కన డోర్ ఉంటదనమాట ఇలాగా. 3 షేప్‌లో ఉంటది. చెప్పాను కదా! ధనుస్సు ఎక్కుపట్టినట్టు ఉంటదని. అక్కడి నుంచి స్టార్ట్ అవుతదనమాట మొత్తం రామాయణము. దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలకి పిల్లలుండరు కదా! అక్కడి నుంచి స్టార్ట్ అవుతది. రామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులు పుట్టడము, అండ్ సీతారాముల కళ్యాణము, అరణ్యవాసానికెళ్ళడము, మొత్తం రామాయణం మొత్తం ఉంటదండి. యాక్చువల్‌గా ఇది తీయడానికి, ఈ వీడియో రికార్డ్ జేయడానికి నాకు కూడా ఒక చిన్న సెల్ఫిష్ రీజన్ ఉంది. చూడ్డానికి కూడా ఈ బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయంటే, అంటే ఆ కళ కనిపిస్తుందనమాట. బొమ్మల్లో, విగ్రహాల్లో. చాలా బావుండింది. మా అమ్మని తీసుకొని వెళ్దాం అనుకున్నాను లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు. బట్ కొన్ని అన్‌ఫార్చునేట్ సిట్యుయేషన్ అయ్యి తీసుకెళ్ళలేకపోయాను. సో, అమ్మ కూడా ఈ వీడియోలో చూస్తారని చెప్పేసి మీకు చూపిద్దామని, అండ్ అమ్మకు కూడా చూస్తారని ఇది రికార్డ్ చేశాను. అండ్ ధనస్సు మధ్య భాగంలో ఆంజనేయ స్వామి ఉంటారని చెప్పాను కదా! ఇదే ఆ స్టాచ్యూ. ఎంత ఫీటో నాకు తెలీదు. అండ్ ఇక్కడే రాంపారాయణంలో ఇది ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటది. మొత్తం రామాయణం మొత్తం. గ్రౌండ్ ఫ్లోర్‌లో చెప్పాను కదా! లక్ష్మీదేవి, సరస్వతి అమ్మవార్లుంటారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో రూమ్స్ ఉంటాయన్నమాట. అండ్ పక్కన వేద పాఠశాల ఉంటది. సో, స్టూడెంట్స్ చాలామంది ఉంటారనమాట. వేదం నేర్చుకునేవాళ్ళు. అండ్ ఇది రామాయణం కంటిన్యూషన్ అనమాట. రామాయణం అంటే అందరికీ రఫ్‌గా ఒక ఐడియా ఉంటది కదండీ! ఇది అని చెప్పేసి. ఈ పిక్చర్స్ చూపిస్తే ఈ బొమ్మలు చూపిస్తే పిల్లలకి చాలా బాగా అర్థమవుతది. క్లియర్‌గా తెలియని వాళ్ళకి కూడా అర్థమవుతదనమాట. అండ్ చెప్పాను కదా! బొమ్మలు కూడా చాలా కళగా ఉన్నాయండి. నార్మల్‌గా సిమెంట్ బొమ్మలు అంటే పెద్దగా మనకంత కళ కనిపించదు. రాతి విగ్రహాల్లోనే దేవుడు కళ ఉట్టి పడతది కదా! బట్ ఇవి చాలా అందంగా చేయించారు. ఇంత చేయించారు. అండ్ ఇది రామాయణం కంటిన్యూషన్ అనమాట. వాలి, సుగ్రీవుల యుద్ధము, తర్వాత లక్ష్మణుడు శ్రోత పడిపోతాడు, సంజీవిని తీసుకురావడము. అందరికీ తెలిసిందే రామాయణం మొత్తం. ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయాలండి.
ఇంకెక్కడైనా ఉందో లేదో తెలీదు నాకైతే. ఇదైతే నేను సెకండ్ టైము. ఇంతకుముందు ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ కూడా ఎళ్ళాను. ఈవినింగ్ టైమ్స్ బావుంటది. చెప్పాను కదా ఇంతకుముందు కూడా. శివ అయితే దీని గురించి విన్నారంట కానీ ఎప్పుడూ వెళ్ళలేదంట. ఇదే ఫస్ట్ టైమ్ అంట తను రావడము. కొంచెం ఎక్సైటెడ్‌గానే అంతా తిరిగి చూసారనమాట. నేను ఇంతకు ముందు కూడా వచ్చాను కాబట్టి నేను వీడియోస్ రికార్డ్ చేయడంలో బిజీ అయిపోయాను. అండ్ ఇక్కడైతే యుద్ధం అయిపోయింది. అగ్ని ప్రవేశం చేశారు సీత అమ్మవారు. అండ్ సీతారాముల పట్టాభిషేకము. ఇది చూస్తే అంటే ఆ చివరి నుంచి రామాయణం మొత్తం చూస్తూ వచ్చి ఈ పిక్చర్ చూసేసరికి ఏంటో చాలా హ్యాపీగా, సంతోషంగా అనిపిస్తదనమాట. సో, రామాయణం మొత్తం కంప్లీట్ అయిపోయింది. బయటకొచ్చిన తర్వాత ఇక్కడ చెప్పాను కదా! వేద పాఠశాలలుంటాయని. అండ్ లెఫ్ట్ సైడ్‌లో ఒక చెరువు కూడా ఉండింది. అండ్ ఇది రామాలయము. రామాలయం విగ్రహాలు కూడా చాలా బావున్నాయి. వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పాను గదా! సో, మనస్ఫూర్తిగా మీరు వీడియోలో నుంచే దర్శనం చేసుకోండి. డైరెక్ట్‌గా మీకు కుదిరినప్పుడు వెళ్లి దర్శనం చేసుకోండి. అండ్ దీని తర్వాత విజయనగరం సిటీ లోపలికెళ్ళాము. ఇది సిటీకి కొంచెం అంటే బయట ఉంటదనమాట. మహా ఒక 20 కిలోమీటర్స్ ఉంటదేమో! ఏమో నాకు ఐడియా లేదు. 20 ఆర్ 15 కిలోమీటర్స్ ఉంటదేమో సిటీకి బయట. వైజాగ్ నుంచి అయితే 55 కిలోమీటర్స్ ఏమో వస్తదిది. అండ్ శ్రీకూర్మము, అరసవెల్లి అయితే 110 కిలోమీటర్సో, 20 కిలోమీటర్సో ఉన్నాయండి. అండ్ ఇంతకుముందు అటుపక్క లక్ష్మీదేవి అమ్మవారి బొమ్మ చూసారు కదా! ఇది సరస్వతి అమ్మవారి బొమ్మ. మొత్తం ఇలాగా విల్లు ఎక్కుపట్టినట్టు ఉంటది. పిక్చర్ యాడ్ చేస్తాను వీడియోలో ఎక్కడో దగ్గర. చాలా బావుంటదండి. ఇంత ఖర్చు పెట్టి, ఇంత ఎఫర్ట్ పట్టి భలే కట్టించారు కదా అనిపించింది నాకు. అండ్ పక్కన గోశాల కూడా ఉండింది. కిందకొచ్చి మేము ఇది కూడా చూసాము. అప్పటికే బ్యాటరీస్ డౌన్ అయిపోయాయి. నడిచే ఓపిక లేదు. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయామనమాట బయటకి. ఇగోండి ఇక్కడైతే వీడియో మొత్తంలో మేము కనిపించలేదు కదా! సో, కొంచెం సెల్ఫీ వీడియోలాగా తీద్దాము గుర్తుగా ఉంటది అని చెప్పేసి ఒక 2, 3 క్లిప్స్ తీశాను. అవే యాడ్ చేశాను. ఇవి రికార్డ్ చేసే టైంలో కూడా శివ ఫోన్‌లో బిజీగా ఉన్నారనమాట. అందుకే నా ఎక్స్‌ప్రెషన్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అండ్ ఇది మా ఎనర్జీ డ్రింక్ మార్నింగ్ నుంచి లాస్ట్ వీడియోలో కూడా చెప్పా కదా! ఇది లేకపోతే ఈరోజు ఏమైపోయేవాళ్ళమో అనిపించింది. అండ్ శివ డిగ్రీ విజయనగరంలోనే చదివారు. సో, తను ఫస్ట్ టైమ్ వాళ్ళ ఊరు నుంచి వచ్చిన సిటీ అనమాట. సో, ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ చేసినవన్నీ తనకు తెలిసిన ప్లేసెస్, తను ఫస్ట్ టైమ్ తిరిగిన ప్లేసెస్ అన్నీ చూపిస్తానని విజయనగరం సిటీ లోపలికి తీసుకెళ్లారు. అండ్ ఇక్కడైతే నేను తన్ని ర్యాక్ చేస్తున్నా అనమాట. 9 మంత్ ప్రెగ్నెంట్ లాగా ఉన్నామని చెప్పేసి. సిటీలో విజయనగరం లోపల గూడా కొన్ని ప్లేసెస్ చూసాము. సో, దీని కంటిన్యూషన్ వీడియోలో ఉంటాయన్నమాట. ఇక్కడ మేము బయట లోపలంతా తిరిగి బయటకొచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. క్లైమేట్ అంతా చల్లగా ఉండింది. సో, కొంచెం సేపు అలా వాక్ చేసి బయటికి బయలుదేరిపోయాము. ఇదేదో పార్క్ అంటండి. లోపలికైతే వెళ్ళలేదు. విజయనగరంలో అసలు బండి దిగలేదు. ఎందుకంటే నడిచే ఓపిక లేదు కాబట్టి. జస్ట్ బయట నుంచే అన్నీ బండి మీద అలా తిప్పి చూపించేశారు శివ. ఈ పార్క్ అంట. అండ్ దీని తర్వాత గంట స్తంభము. ఈ రోడ్ కూడా భలే ఉండింది. ఏయూ రోడ్‌లాగా అనిపించింది నాకిదైతే. ఆంధ్ర యూనివర్సిటీ రోడ్‌లాగా. అండ్ దీని తర్వాత శివ కాలేజ్. చెప్పాను కదా! డిగ్రీ ఇక్కడే చదివారంట శివ. అలాగే గురజాడ వెంకట అప్పారావు గారి ఇల్లంట అది. ఇప్పుడు లైబ్రరీ చేశారు. అలాగే లాంతరు రోడ్డు ఏదో అని చెప్పారు అది. అండ్ పైడి తల్లమ్మ అమ్మవారి టెంపుల్. అమ్మవారు భలే ఉన్నారండి ఈ గుడిలో చిన్నగా భలే ఉన్నారు. ఇక్కడ ఏదో జాతర అవుతదంట ఇయర్లీ వన్స్. అండ్ శివ ఇక్కడ చదువుకునే అప్పుడు ఇక్కడ చాలా హడావిడిగా ఉండేదంట. అండ్ దాని తర్వాత విజయనగరం కోట ఫ్రంట్ సైడ్, అలాగే బ్యాక్ సైడ్ చూసి సిటీ నుంచి బయటికి వచ్చేసాము. అండ్ మేము ఇంటికొచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. వైజాగ్ 8 వచ్చేసరికి అలా అయిపోయిందండి. సో, ఇంటికొచ్చిన తర్వాత ఇంక ఫ్రెష్ అయిపోయి పడుకొని పోయాము. అస్సలు ఓపిక లేదు. మళ్ళీ నెక్స్ట్ డే మండే ఆఫీస్‌కెళ్ళాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.